10 ఏళ్ల కాంచెలి బగ్గ చెప్పిన మాటలు ఏందంటే తెలంగాణ ధనిక రాష్ట్రం, బంగారు తెలంగాణ, దేశం మొత్తంలో అండ్ల మనమే నంబర్ 1, ఇండ్ల మనమే నంబర్ 1, సంపద పుట్టించిన సంపద వంచుతున్నాం, తెలంగాణ ఆచరిస్తుంది, దేశం అనుసరిస్తుంది, తెల్లైన తెలంగాణను రేవుకు తెచ్చినాం, మళ్ళా మేము గెలుచుకుంటే రాష్ట్రం ఆగమైతుంది అని ఎంతో గొప్పగా చెప్పేది. ఇప్పుడు ఆ గవర్నమెంట్ పోయి కొత్త గవర్నమెంట్ వచ్చే పాతోళ్ళు చెప్పినే కరెక్టేనా అని కాగితాలు మర్రేస్తే ఇగో గీ ముచ్చట బయటపడ్డది. ఇప్పుడు తెలంగాణ అప్పేంతంటే 6,71,757 కోట్ల రూపాయలు, ఏరువాటనాడు ఉత్త 72,000 కోట్లే. అంటే 9.5 ఏళ్లలో ఏం తక్కువ 6 లక్షల కోట్ల అప్పులు తెచ్చినట్టు. అది కూడా ఎక్కువ మిత్తికి చెప్పినట్టే శ్వేతపత్రము అంటే ఆమ్దాని, ఖర్చులు, అప్పులు, మిత్తిల లెక్కలు మొత్తం అసెంబ్లీకి చూపెట్టింది కొత్త గవర్నమెంట్. వచ్చే ఆమ్దాన్లో 134 రూపాయలు మిత్తిలకు, 35 రూపాయలు జీతాలు పెన్షన్లకే పోతున్నాయట. అంటే కడమ 31 రూపాయలతోటి సర్కారుల సంసారం నడవాలి, 6 గ్యారెంటీలు ముంగట పడాలి. ఇందులో 2014 రిజర్వ్ బ్యాంకు దగ్గర మనకు మిగులు నిధులు ఉన్నది 303 రోజులు. 2022-23లో 37 రోజులు మాత్రమే. చివరికి రోజువారీ ఖర్చులకు కూడా వేస్ అండ్ మీన్స్ ద్వారాలో, ఓడి ద్వారాలో డబ్బులు తెచ్చుకొని పాలన చేసుకోవాల్సినటువంటి దుస్థితిలో 10 ఏళ్లలో గింతపోయిందా అని ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ ఎమ్మెల్యేలు కూడా పరిశాన్ అయ్యిండ్రు. ఇష్టానుసారంగా 9-10% కమర్షియల్ లోన్లు తీసుకొచ్చి ఈ రోజు ఈ రాష్ట్రం మీద ఒక పెద్ద భారాన్ని మోపి అంతా తొండి లెక్కలని అటుకెళ్లి పాత పైసల మంత్రి హరీష్ రావు సార్లు వేసిండు. మీకు తెలంగాణ అధికారుల మీద నమ్మకం లేక మన ముఖ్యమంత్రి గారి పాత గురువు గారి శిష్యులు, ఒక రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, ఒక సస్పెండ్ అయినటువంటి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్ అధికారులను పెట్టి ఇదంతా ఒక కుక్కుడప్ స్టోరీ తయారు చేసి, మీకు నమ్మకం లేదు కాబట్టి తెలంగాణ అధికారులు పక్కన పెట్టి ఏపీ క్యాడర్ కేటాయించినటువంటి సిఎస్ డీజీపీ పోస్ట్ లో కూర్చోబెట్టుకుని మీరు పాలన చేశారు. ఇలా చిప్ప చేతికి ఇవ్వడం, మనము దివాలా తీయడం అనేటువంటిది శుద్ధ తప్పు. మనకంటే 22 రాష్ట్రాలు తెలంగాణ కంటే అప్పు ఎక్కువ తీసుకున్నటువంటి రాష్ట్రాలు ఈ దేశంలో ఉన్నాయి అధ్యక్ష. అప్పులు అంటున్నారు. ఎంత డెవలప్ చేసింది అగుపడతలేదా? సెంటర్ వాళ్ళు అప్పులు చేయరా, అమెరికోళ్ళు చేయరా? ఇప్పుడు పెట్టుబడి పెట్టినాము, రేపటి రోజులలో ఫాయిదా అవుతుంది అనేది కారోళ్ళ మాట. దివాలా తీసిన రాష్ట్రం నీళ్లు ఇవ్వగలుగుతుందా, కరెంట్ ఇవ్వగలుగుతుందా? తెలంగాణ రాష్ట్ర కీర్తిని పెంచినాం. ఐటీ ఉద్యోగాలు 3,23,000 నుంచి 9 లక్షలకు దాదాపు 3 రెట్లు ఐటీ ఉద్యోగాలు పెంచాం అధ్యక్ష. ఇట్లా చాలా చెప్తుంటే అటుకెళ్ళి అధికార పార్టీలు అడ్డం పడుతుండే వరకు జరసేపు గడబడి కూడా అయ్యింది. అట్లనే మోటార్లకు మీటర్ల ముచ్చట కూడా వెళ్ళింది. ప్రాణం ఉండంగా రైతుల బోరు బావుల దగ్గర మీటర్లు పెట్టమని చెప్పింది మా నాయకుడు కేసీఆర్ గారు అధ్యక్ష. గతంలో మీ ముఖ్యమంత్రి విషయంలో అబద్ధాలు మాట్లాడిండు, ఈ రోజు మీరు అబద్ధాలు మాట్లాడుతున్నారు. బిల్లు కట్టమని చెప్పలేదు, నేను ఆ పార్లమెంట్ కమిటీ సభ్యుణ్ణి. కేంద్రం ఎక్కడన్నా మీటర్లు పెట్టమని అంటే దాన్ని ఒకసారి చూపించమనండి అధ్యక్ష. బోరు బావుల దగ్గర మీటర్లు పెట్టమని నిజమా కాదా? ఆ రిఫార్మ్స్ లో రైతుల నుంచి బిల్లు వసూలు చేయమని చెప్పి ఎక్కడా లేదు అని ఆ పార్లమెంట్ కమిటీ సభ్యుడిగా మీకు చెప్తున్నా. బూటక మాటలు, అబద్ధ మాటలతోటి ఇంతకాలం 10 సంవత్సరాలు పబ్బం గడిపినటువంటి వీళ్ళు మళ్ళీ ఈ రోజు హౌస్ కూడా మిస్లీడ్ చేయడం చాలా బాధాకరంగా ఉంది అధ్యక్ష. పాతప్పుల గురించి మంచిగానే చెప్తున్నారు, మరి మీరు ఇచ్చిన హామీల సంగతి ఏందని బీజేపీ లీడర్ మహేశ్వర్ రెడ్డి సార్ అడిగిండు. ఆయన మేనిఫెస్టోలో 9వ తారీఖు రాసిండా లేదా సార్? 9వ తారీఖు రాసినప్పుడు ఆయన 100 రోజులు టైం పెట్టి అడుగుతాడు సార్. ఇట్లా అంటుండే సార్, ఇట్లా అంటే ఏమంటే ఇయ్యమనా? వారు కావాలనే 9వ తారీఖు నాడు ఇస్తామని చెప్పామని వారు ఒక పక్కన వారి మిత్రపక్షమైన టీఆర్ఎస్ వారు చెప్తూ పోతూ నడుస్తా ఉన్నారు అధ్యక్ష. 50 ఏళ్లలో గాని డెవలప్మెంట్ 10 ఏళ్ల బీఆర్ఎస్ ఏళ్ళు వడ్ల అయ్యింది. రాజకీయాల కోసమే అప్పుల ముచ్చట ముంగడికి తెచ్చిండ్రేమో అన్నాడు ఎంఐఎం అక్బరుద్దీన్ సారు. అడగాల్సిన డౌట్లు అడిగి మంచి సలహాలు కూడా ఇచ్చిండు. मैं उम्मीद करता हूं कि लोकसभा इलेक्शन से पहले आप अपने पूरे प्रॉमिसेस को फुलफिल करेंगे. ఎవరెవరు ఎక్కడెక్కడ బాగా ఓవర్ నైట్ ఎలా తయారైపోయారో, ఈ కరప్టెడ్ బగ్గర్స్ ఎక్కడెక్కడ ఉన్నారో దానిపైన వేటాడండి అని ఒక భారతీయుడిలాగా వేటాడితే మంచిది. ఎన్ని అప్పులున్నా పబ్లిక్ అస్సలు తిప్పలు రానియము, ఇచ్చిన హామీలు పక్కా తీరుస్తామని మాటిచ్చిండు సీఎం రేవంత్ రెడ్డి సారు. సరే, వాళ్ళు ఏమంటారు? అయ్యా మేము లోపభూయిష్టంగా పరిపాలన చేసినాం, మీరు ఎవరికి చెప్పకూరు, మా సిగ్గు పోతుంది అంటారు. వాళ్ళ సిగ్గు పోతుంది, నిజాలు చెప్తే బాగానే ఉంది అధ్యక్ష. ఊరుకుంటే మన ప్రాణం పోయేటట్టు ఉంది కదా అధ్యక్ష. వాళ్ళ సిగ్గును కాపాడాలనా? 4 కోట్ల తెలంగాణ ప్రజల ప్రాణాలు కాపాడాలనా? వాళ్ళ ఆస్తులను, వాళ్ళ హక్కులను కాపాడాలనా?